హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేయబోతున్నా. చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేయడానికి ముందుగా చికెన్ని తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడగాలి. శుభ్రంగా కడిగిన చికెన్లో రుచికి సరిపడా అల్లం, పసుపు, గరం మసాలా పౌడర్, రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలపాలి. తర్వాత అందులో ఉప్పు కారం వేసుకున్న తర్వాత రుచికి సరిపడా, అంటే పులుపు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు పెరుగు ఎక్కువ వేసుకోండి, లేదు నార్మల్గా తినేవాళ్ళు నార్మల్గా ఒక ప్యాకెట్ పెరుగు, చిన్న ప్యాకెట్ పెరుగు వేసుకొని చికెన్ని బాగా కలపాలి. చికెన్ బాగా కలపడం ద్వారా చికెన్కి ఉప్పు కారం అనేది మంచిగా ఉంటుంది. పెరుగు వేసి కలిపిన తర్వాత చికెన్లో నిమ్మకాయ రసం వేసి బాగా కలుపుకోవాలి. నిమ్మకాయ రసం చికెన్లో వేసిన తర్వాత దానిపైన మూత పెట్టి చికెన్ని గంట సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టేసి పక్కన పెట్టాలి. నేను ముందుగా ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాను. ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న చికెన్ని తీసుకొని అందులో 2-3 పచ్చిమిర్చి కట్ చేసుకొని చికెన్లో వేసుకోవాలి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని చికెన్ పైన మూత పెట్టుకోవాలి. మూత పెట్టిన తర్వాత చికెన్ని స్టవ్ పైన పెట్టేసి ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 10 మినిట్స్ ఫ్రై చేసుకున్న చికెన్ని తర్వాత పక్కన పెట్టేసేయాలి. బాస్మతి రైస్ తీసుకొని బాస్మతి రైస్ని 2 సార్లు శుభ్రంగా కడిగిన బాస్మతి రైస్లో బిర్యానీ మసాలాలు వేశాను. సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, బిర్యానీ ఆకు, అందులో కొంచెం ఆయిల్ వేశాను. తర్వాత అందులో రుచికి సరిపడా పుదీనా ఆకులు వేసి రైస్ని స్టవ్ పైన పెట్టి దాంట్లో 2 స్పూన్ల ఉప్పును వేశాను. ఉప్పును వేసిన తర్వాత రైస్ అనేది మనకు 70% కుక్ అయ్యే విధంగా చూసుకోవాలి. 70% కుక్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయాలి. ఆ ఉడికిన రైస్లో వాటర్ లేకుండా వాటర్ని వడపోయాలి. వడపోసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసిన చికెన్ని తీసుకొని అందులో మనం ముందుగా ఉడకపెట్టిన రైస్ని ఒక లేయర్ లాగా వేసుకొని అందులో కొంచెం పుదీనా, కొత్తిమీర, ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. వేసిన తర్వాత మిగిలిన రైస్ మొత్తాన్ని వేసుకొని దానిపైన పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత నేను కలర్ వేసుకున్నాను. కలర్ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసిన తర్వాత దానిపైన మూత పెట్టిన తర్వాత గ్యాస్ పైన 15 మినిట్స్ కుక్ చేసుకుంటే వేడి వేడి బిర్యానీ తయారవుతుంది. వేడి వేడి బిర్యానీ తయారైంది ఫ్రెండ్స్. చూడండి బిర్యానీ ఎలా ఉందో. చూసి మీకు నచ్చితే ట్రై చేయండి. ట్రై చేసినా చేయకుండా లైక్ చేయండి.